స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? అందరూ అనేట్టుగా అది ఒక కామధేనువా? లేక మనల్ని ఊబిలోకి లాగే ఒక పాయసపు గిన్నె? మనం కష్టపడి దాచుకున్న రూపాయిని ఎవరో ఆడిస్తున్న ఈ చదరంగంలో ఒక పావులా ఎలా మారుస్తున్నారో ఈరోజు ఈ కథలో తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్ అంటే కొందరికి జూదం, కొందరికి అదృష్టం. కానీ అదొక పెద్ద పాయసపు గిన్నె. అందులో పాయసం అందరికీ దొరుకుతుందా, లేక కొందరే తాగుతారా అనేదే ఈరోజు మన కథ. ఒక ఊరిలో ఒక పెద్ద పాయసపు గిన్నె ఉండేది. ఆ గిన్నెలో పాయసం ఎప్పుడు నిండుగా ఉంటుంది. ఊరి ప్రజలందరికీ ఆ పాయసం అంటే మహా ఇష్టం. ఒక్క స్పూన్ తాగితే చాలు కోటీశ్వరులం అయిపోతాం అని అందరూ ఆశపడేవారు. కానీ ఆ గిన్నె దగ్గరకు వెళ్ళాలంటే ఒక పెద్ద మనిషి పర్మిషన్ కావాలి. ఆ గిన్నె పక్కనే ఆ పెద్ద మనిషి కూర్చొని ఉండేవాడు. ఇంకా అతని పక్కన ఓ పెద్ద కానుకల పెట్టె ఉండేది. ఆ పెద్ద మనిషి అందరినీ పిలిచి, ఇదిగోండి, ఈ పాయసం పెరగాలంటే మీరు ఈ పెట్టెలో పాలు, పంచదార మీ దగ్గర ఉన్న పైసలు వేయాలి అని చెప్పేవాడు. మనోళ్ళందరూ అమ్మో, ఒక్క స్పూన్ పాయసం దొరికినా కోటీశ్వరులం అయిపోతామని ఆశపడి తమ కష్టార్జితాన్ని అంతా తీసుకెళ్లి ఆ పెట్టెలో పోసేవారు. ఆ పెద్ద మనిషి ఎప్పుడూ అంటుండేవాడు, పాయసం తాగండి, అందరూ తాగండి, మన ఊరు బాగుపడుతుంది, మీరు బాగుపడతారు అని చెప్పేవాడు. కానీ ఇక్కడే ఒక తిరకాసు ఉంది. ఆ కానుకల పెట్టె తాళం ఆ పెద్ద మనిషి మొలతాడికే ఉండేది. ఆయన మాటలు విని ఊరి ప్రజలందరూ తమ కష్టార్జితాన్ని ఆ గిన్నెలో పోసి పాయసం తాగడానికి లైన్లో నిలబడేవారు. కానీ ఇక్కడే అసలు ట్రిక్ ఉంది. ఆ పాయసపు గిన్నె కింద ఒక చిన్న రంధ్రం ఉంది. ఆ రంధ్రం నుండి పాయసం మెల్లగా ఒక చిన్న పాత్రలోకి వెళ్తుంటుంది. ఆ పాత్ర ఎవరిదో తెలుసా? ఆ పెద్ద మనిషిదే. ప్రజలు ఎంత డబ్బు పోసినా ఆ పాయసం మాత్రం ఆ చిన్న పాత్రలోకే వెళ్తుండేది. ఒక్కోసారి ఆ పెద్ద మనిషి అంటుండేవాడు, ఇదిగోండి, పాయసం పడిపోతుంది, త్వరగా తాగండి, లేకపోతే అయిపోతుంది అని. ఆ మాట వినగానే ప్రజలందరూ ఒకరినొకరు తోసుకుంటూ పాయసం తాగడానికి పరుగులు తీసేవారు. అప్పుడు ఆ రంధ్రం పెద్దదయ్యి పాయసం కూడా వేగంగా ఆ పెద్ద మనిషి పాత్రలోకి వెళ్ళేది. ఒకరోజు ఆ ఊరిలో ఒక సామాన్యుడు, అంటే మనలాంటి వాడు, ఆ పాయసపు గిన్నె దగ్గరకు వెళ్ళాడు. ఆయన కూడా కొంత డబ్బు పోసి ఆ పాయసం తాగడానికి ప్రయత్నించాడు. కానీ ఆయనకు దొరికింది కేవలం ఒక చిన్న స్పూన్ పాయసం మాత్రమే. ఆయన ఆశ్చర్యపోయాడు, ఇంత డబ్బు పోసాను, ఇంతేనా అని. అప్పుడు ఆయన మెల్లగా ఆ లైన్ నుంచి బయటకు వచ్చి ఆ గిన్నె చుట్టూ తిరిగి చూశాడు. ఆ రంధ్రం, ఆ చిన్న పాత్ర ఆయన కంటపడ్డాయి. అప్పుడే ఆయనకు అర్థమైంది, ఇదంతా ఒక పెద్ద నాటకం. ప్రజల ఆశను వాడుకొని ఒక పెద్ద మనిషి తన పాత్రను నింపుకుంటున్నాడు అని. ఆ సామాన్యుడు చాలా బాధపడ్డాడు. అయ్యో, అంత జాగ్రత్తగా ఉండే నేను కూడా ఈ మాయాజాలంలో ఎలా చిక్కుకున్నాను అని తను తాను తిట్టుకున్నాడు. కానీ ఆ సామాన్యుడు తెలివైన వాడు. ఆయన ఆ బాధలో ఉండిపోలేదు. ఆయనకు ఒక నిజం బోధపడింది. మెరిసే ప్రతిదీ బంగారం కాదు, పాయసపు గిన్నెలో పాయసం అందరికీ దొరకదు అని తెలుసుకున్నాడు. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ పాయసపు గిన్నె దగ్గరకు వెళ్ళడం మానేశాడు. తన పెరట్లో ఉన్న దేశవాళీ కోడిగుడ్లను, పాలను నమ్ముకున్నాడు. అవి రోజు కొంచెమే ఇచ్చినా అవి అసలైనవి, నమ్మకమైనవి. ఆ పెద్ద మనిషి మాయమాటలు వినడం మానేశాడు. ఈ కథ ఏం చెప్తుందంటే, స్టాక్ మార్కెట్ కూడా ఆ పాయసపు గిన్నె లాంటిది. అక్కడ హైప్ అనే మాయాజాలం ఉంటుంది, ట్రిక్స్ ఉంటాయి. సామాన్య ఇన్వెస్టర్లు ఆశతో అందులోకి దూకి నష్టపోతుంటారు. కానీ మనం తెలివిగా ఉండాలి, నమ్మకమైన కంపెనీలను ఎంచుకోవాలి, అత్యాశకు పోకుండా లాభం రాగానే బయటపడాలి. బతుకు జీవుడా అనుకుంటూ జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఇన్వెస్ట్ చేయండి. ఇంకా మీ అనుభవాలను కామెంట్స్ లో చెప్పండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.